చినుకు పడితే చాలు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. మహబూబ్ నగర్ జిల్లా రైల్వే అండర్ పాస్ నుంచి వెళ్లే ప్రజల దుస్థితి మరింత దయనీయంగా మారింది. హైదరాబాద్ నుంచి అలంపూర్ వరకు 190 కిలోమీటర్ల పరిధిలో రైల్వే అండర్ పాస్లు 15 ఉన్నాయి. ఇందులో నుంచే పలు గ్రామాలకు ప్రజలు రాకపోకలు చేస్తూ ఉంటారు. వర్షాకాలం వచ్చిందంటే అష్ట కష్టాలు పడాల్సిందే. వృద్ధులు, విద్యార్థులు అనారోగ్యం పాలైతే నరకయాతనే. ఒక్కోసారి ప్రాణాలు కోల్పోతున్నామని తమ గోడు ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని చెబుతున్న స్థానికులతో మా ప్రతినిధి వెంకటేష్ ఫేస్ టు ఫేస్. పడిందంటే పాలమూరు జిల్లా వణికిపోతుంది. హైదరాబాద్ నుంచి 190 కిలోమీటర్లు ఉన్న మహబూబ్నగర్ పరిధిలో ఎక్కడ చూసినా కూడా అండర్ రైల్వే బ్రిడ్జ్ కింద ఎక్కడ చూసినా అక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అండర్ పాస్కు సంబంధించిన రైల్వే అధికారులు నిర్లక్ష్యం వల్ల 15 అండర్ పాస్లు ఉన్నాయి. ఇక్కడ హైదరాబాద్ నుంచి చూసుకుంటే అల్లంపూర్ వరకు కూడా 15 అండర్ పాస్లు ఉండడం వల్ల దానిలో వర్షం చినుకులు పడిందంటే కొద్దిగా చాలా ఇబ్బందులు వెళ్తున్నాయి. ఉదయం నుంచి కూడా కూలీనాలు చేసే ప్రజలకు ఇబ్బందులు అవుతాయి. విద్యార్థులు కానీ వృద్ధులు కానీ ఏదైనా అనారోగ్య సమస్యలు వస్తే కూడా వాళ్ళు బయటికి వెళ్ళాలంటే కూడా చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ హనుమాన్పురంలో జిల్లా కేంద్రంలోని హనుమాన్పురంలో ఉన్నాం. అక్కడ అండర్ పాస్ చూస్తున్నాము. ఎంత ఇబ్బందులకరం ఉందో ఆ ఇబ్బందికరమైన పరిస్థితిలో వాహనాలు రావాలి. ఒకవేళ అక్కడనే చిక్కిపోతే ఆ ముసలి వాళ్ళు ఉంటే చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో కాలనీవాసులు కూడా ఇక్కడనే ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీకు వర్షాకాలం వచ్చిందంటే ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయి? కొద్ది వర్షం వచ్చినా కానీ ఇది ఎప్పటికీ నిండిపోతుంది. ఇక్కడికి వెళ్ళి పాలిటెక్నిక్ స్టూడెంట్స్ వెళ్ళాలి, మేము కూలీనాలి చేసుకున్నట్టు వెళ్ళాలి. స్టూడెంట్ కింద తాండా ఉంది, రైతులు ఉన్నారు, ఎవరు పట్టించుకుంటలేరు. ఎన్నిసార్లు రైల్వే అధికారులకు చెప్పినా ఇంత లేదు. ఆ రేకుల షెడ్ వేస్తున్నారు, ఎందుకు వేస్తున్నారో తెలియదు. అది మాకు చాలా ఇబ్బంది. ఇప్పటివరకు కింద పడి కొంతమంది కాళ్ళు ఇరిగిన వాళ్ళు ఉన్నారు. చాలా అవస్థలు ఉన్నాయి. కొద్ది వర్షం వచ్చినా, వర్షం రాకుండా కిందికి వెళ్ళి ఇది గుంతలో కట్టినారు. ఇది ఇక్కడ హౌస్ ఉన్నది. ఇక్కడ నేను 53 సంవత్సరాలు ఇక్కడ నుంచి హౌస్ ఉండే. అక్కడ వాటర్ కిందికి వెళ్ళి వస్తుంది. వాళ్ళు ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా కానీ ఎవరు పట్టించుకుంటలేరు అధికారులు. మేమందరం ఒకసారి మళ్ళీ ఎక్కడ వెళ్ళాలో అర్థం కాక మేము కలుస్తున్నాం. సమస్యలు ఉన్నాయి కదా, ప్రజాప్రతినిధులు కానీ ఎమ్మెల్యే కానీ ఎవరైనా దృష్టి తీసుకెళ్ళిందా? మందికి చెప్పినా ఎవరు దీని గురించి రైల్వేది సెంట్రల్ గవర్నమెంట్ రైల్వేకి సంబంధించిందంట ఎవరు స్పందించలేరు. మొన్న కమిషనర్ గారు వచ్చి వాటర్ తీపిచ్చి వెళ్ళిపోయినారు, మళ్ళీ వచ్చేసి. ఇది పరిస్థితి. మరికొందరు స్థానికులు కూడా మన దగ్గర ఉండే ప్రయత్నం మాట్లాడిద్దాం. అయితే ప్రస్తుతం చూస్తున్నాము ఇక్కడ చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఇట్లా పెద్ద వాహనాలు రావాలంటే కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఒక వాహనం వస్తే ఇంకో వాహనం తిరిగి వెళ్ళవలసిన పరిస్థితి ఉంది. చాలా ప్రమాదాలు కూడా చోటు చేసుకున్న సంఘటనలు ఇక్కడ ఉన్నాయని చెప్తున్నారు కాలనీ వాసులు. అసలు లోతట్టు ప్రాంతమైన ఈ ప్రాంతంలో అండర్ పాస్ బ్రిడ్జి నిర్మించడమే చాలా లోపాభిష్టంగా, చాలా అంటే నిర్లక్ష్య వ్యవస్థలో ఈ రైల్వే శాఖ వ్యవహరిస్తుందని ఎంతోమంది స్థానికులు ఇబ్బందులు పడ్డా వాళ్ళ ఇబ్బందులు మాత్రం పట్టించుకున్న పాపాన పోలేదని ప్రజాప్రతినిధులు కూడా ఇది నిర్మించి కూడా 15 ఏళ్ళు అవుతుంది. ఆ 15 ఏళ్ళ నుంచి ప్రతి సంవత్సరం ఇదే పరిస్థితి కనిపిస్తుందని చెప్తున్నారు. ఈ పరిస్థితిలో చాలామంది ప్రమాదాలకు గురి కావడంతో పాటు స్థానికులు కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా రాత్రి సమయంలో అనారోగ్యం పాలైతే హార్ట్ అటాక్ ఏదైనా వచ్చే అవకాశం ఉంటే వాళ్ళని ఖచ్చితంగా ఈ రోడ్డు పైనే తీసుకెళ్ళాలి. ఇది మొత్తం కూడా ఎక్కడ కూడా దారి లేని పరిస్థితుల్లో ఇలాంటి వ్యయ ప్రయాసాలు కొడిచి వాళ్ళు హాస్పిటల్కి పోవాలంటే కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. ఇక్కడ మరో స్థానికుడు కూడా ఆయన అడిగి తెలుసుకుని చెప్పండి సార్, మీకు ఏమేమి సమస్యలు ఉన్నాయి? ఇక్కడ చాలా ఇబ్బందికరమైన సమస్యలు ఉన్నాయి సార్. రాత్రిలో అయితే పిల్లలు రావడానికి ఇబ్బంది ఉంది. ఆడపిల్లలు రావాలంటే చాలా అన్సేఫ్టీగా ఫీల్ అవుతున్నారు. ప్లస్ రావడానికి దారే మూసుకుపోతున్నది. అండర్ గ్రౌండ్ నుంచి వాటర్ వస్తున్నది, కానీ అండర్ గ్రౌండ్ వాటర్ గురించి రైల్వే అధికారులను సంప్రదిస్తే వాళ్ళు రెస్పాన్స్ సరిగ్గా ఇవ్వరు. వాళ్ళు ఎవరికి చెప్పుకున్నా ఏం చెప్పుకున్నా చేస్తాం అంటారు, కానీ గంటలు అయిపోతేనే కానీ అసలు రాత్రి అయితే వాటర్ నిండితే ఎవరికి చెప్పుకోలేము. ఒంటరికి వస్తే మాత్రం భయంకరంగా పరిస్థితి. రౌండ్గా తిరిగి 4 కిలోమీటర్లు తిరిగి రావాల్సి వస్తున్నది. ప్లస్ ఎవరికైనా ఎమర్జెన్సీ ఏర్పడితే మాత్రం అటు సాగు బతుకులు కాదు, సావే సత్యం అన్నమాట. పిల్లలు స్కూల్కి పోవడానికి ఒకరోజు పోతే ఒకరోజు పోకపోతే వాళ్ళ ఎడ్యుకేషన్ మీద దెబ్బతింటున్నది. మాకు ఒక తాండా ఉన్నది, పెద్ద కాలనీ ఉన్నది, చుట్టుపక్కల గ్రామాలు కూడా పోయే వాళ్ళు ఉన్నారు. ఉదయం గంట సేపు నిలవడానికి ఎంతో రద్దీగా ఉన్నది. అంత రద్దీని ఉన్న ఇటువంటి వాళ్ళని అండర్ గ్రౌండ్ నుంచి వాటర్ వచ్చేదానికి పైన రేకులు వేస్తున్నారు వీళ్ళు. మీరు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు, చాలా ఏళ్ళు ఉందని చెప్తున్నారు కదా, ఎవరైనా ఎమ్మెల్యేలు కానీ మున్సిపల్ వాళ్ళకి చెప్పిండ్రా ఎప్పుడన్నా? మున్సిపల్ వాళ్ళకి చాలాసార్లు ఇచ్చినాం. మున్సిపల్ వాళ్ళకి చాలాసార్లు చెప్పినాం. ఆ కాంట్రాక్టర్ పోవడం వలన బంద్ అయినది కాబట్టి కాంట్రాక్టర్ చేయాలని వాళ్ళు చెప్తారు. కాంట్రాక్టర్ ఎప్పుడో చేస్తాడు, రాత్రికి మాత్రం విడిచిపెట్టేస్తాడు. రాత్రికి అతను వెహికల్స్ నడవవు కాబట్టి వదిలేస్తాడు. ఈ పరిస్థితి అంటే స్థానికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వృద్ధులకు కానీ ఇతర అనారోగ్యాల కారణాల వల్ల ఏదైనా హాస్పిటల్ వెళ్ళాలంటే
ఈ అండర్ బ్రిడ్జ్కి వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు ప్రయాసాలు కొడుతున్నాను. ముఖ్యంగా హార్ట్ అటాక్ అని ఏదైనా సమస్య వస్తే మాత్రం 4 కిలోమీటర్ల వరకు తిరిగి వెళ్ళవలసిన పరిస్థితి ఉంది. ఈ పరిస్థితిలో ఆసుపత్రికి వెళ్తే కొందరు చనిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. ఎంతోమంది మున్సిపల్ అధికారులు కానీ అక్కడ ప్రజాప్రతినిధులు కానీ ఎంతోమందికి ఫిర్యాదు చేసినా ఇక్కడ ధర్నాలు కూడా నిర్వహించాం కానీ ఎటువంటి స్పందన లేదు. ముఖ్యంగా ఇటువంటి సమస్యలను ప్రజల నుంచి గట్టెక్కించేందుకు ప్రజాపాలకులు ఖచ్చితంగా కృషి చేయాల్సిన పరిస్థితి ఉందని స్థానికులు చెప్తున్నారు. ఇది ఉమ్మడి మామనాడు జిల్లాలోని అండర్ పాస్ల గురించి. వెంకటేష్, న్యూస్, మహబూబ్ నగర్.